జీవుడు శేష దుఃఖంతోనే గర్భంలో ప్రవేశిస్తాడు. ఫలదీకరణం తర్వాత శిశువు పరిణామ క్రమం ఇలా ఉంటుంది. ఒక రోజుకు కళిలితమవుతాడు. 5 రోజులకు బుడగ ఆకారం పొందుతాడు. 10 రోజులకు రేగుపండులా కఠినమైన మాంసపు ముద్దగా తయారవుతాడు. 1 నెల రోజులకు తల ఏర్పడుతుంది. 2 నెలలకు చేతులు, ఇతర అవయవాలు, 3 నెలలకు గోళ్లు, రోమాలు, చర్మం, లింగం, నవరంధ్రాలు ఏర్పడతాయి. 4 నెలకు సప్త ధాతువులు ఉద్భవిస్తాయి. 5 నెలకు ఆకలి దప్పికలు, 6 నెలకు జరాయువు ఏర్పడి మావిచే కప్పబడిన శిశువు గర్భంలో దక్షిణాన తిరుగుతుంటాడు. తల్లి తీసుకునే ఆహార పానీయాలతో క్రమక్రమంగా వృద్ధి చెందుతూ దుర్గంధ బహిష్టమైన మలమూత్రాల గుంటలోని పురుగులు సుకుమారమైన శరీరాన్ని కుడుతుంటే ఆ బాధకు తట్టుకోలేక మాటిమాటికి మూర్ఛపోతాడు. నరకయాతన, నరకానుభవం అనేవి జీవుడు మాతృగర్భంలోనే అనుభవించడం ప్రారంభమవుతుంది. ఆహారం ద్వారా తల్లి తీసుకునే లవణాది పదార్థాలతో సర్వాంగాలలో నొప్పి కలుగుతుంది. మావి పేగులతో చుట్టుకున్న శిశువు వక్రీభూతమై పృష్టి శిరోధరుడై తలకిందులుగా ఉంటాడు. పంజరంలో పక్షిరాగా గర్భంలో జీవి బందీగా ఉంటాడు. ఆ సమయంలో భగవంతుని దయతో పూర్వజన్మలో చేసిన పాపాలు గుర్తుకొస్తాయి. గత జన్మలో చేసిన పాప పుణ్యాల వల్లే ఈ జన్మ వచ్చిందని బాధపడతాడు. కర్మ ఫలితం అనుభవించక తప్పదని పరితపిస్తూ బంధభూతాలైన సప్త ధాతువులు కలిగి భగవంతునిపై కృతజ్ఞతతో గద్గద స్వరంతో ప్రార్థించడం గర్భంలోనే ప్రారంభమవుతుంది. గత జన్మల పాపపుణ్యాల సంఘటితమే ఈ మానవ జన్మ అని తలుచుకుంటూ భగవంతుడికి మాతృగర్భంలో ప్రమాణం చేస్తాడు. ఓ శ్రీహరి, నీ మాయతో భార్య, బిడ్డలు, అహంకారం, మమకారం, కామం ఉచ్చలో పడి సంసార సాగరంలో నిమగ్నమై పంచి చెడులను విడిచాను. ధర్మాధర్మాల విచక్షణ మరిచి ధన సంపాదనే ధ్యేయంగా చేయకూడని చెప్పుకోలేని పాపాలకు కారకుడైనయ్యాను. అలా సంపాదించిన ధనం, భాగ్యాలను నా భార్య బిడ్డలు అనుభవిస్తున్నారే కాని తనను పట్టించుకోవడం లేదు. నేను సంపాదించిన ఆస్తులు బిడ్డలు అనుభవిస్తే పాపాలు మాత్రం నేను మూటగట్టుకున్నాను. ఓ భగవంతుడా, ఈ దుర్గంధంతో గర్భంలో ఇక ఉండలేను. దయచేసి నన్ను బయటపడేస్తే ఈసారి పాపకృత్యాలకు దూరంగా ఉంటాను. మీ చరణార విందాలు ఎప్పుడూ వీడను. ఈసారైనా విముక్తి పొందడానికి ప్రయత్నిస్తాను. ఈ జన్మలో నాకు సంసార బంధాన్ని కట్టబెట్టవద్దు. పొరపాటును కూడా సంసారం జోలికి పోను. పరత్పర, ఈ మలమూత్ర కూపంలోని దుర్గంధాన్ని భరించలేక జఠరాగ్ని రూపంలోని వేడి వల్ల మాడిపోతున్నాను. నన్ను బయటకు పంపు. నిన్ను మర్చిపోనని జీవుడు ప్రార్థిస్తాడు. మరి మాతృగర్భంలో భగవంతుడికి ఇచ్చిన మాటను మనం నిలబెట్టుకుంటున్నామా?